శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి శ్రీశ్రవణం ఛానల్లో చతుర్థ స్కందం భాగవత కథకి మరొక్కసారి స్వాగతం. నిన్న మనం పురంజనోపాఖ్యానం గురించి చెప్పుకుంటున్నాం. ఈ పురంజనోపాఖ్యానంలో ఇది రెండో పార్ట్ కింద మనం కన్సిడర్ చేయవచ్చు. ఈ కథని మీరంతా శ్రద్ధగా విని ఈ కథ యొక్క మూలాన్ని తెలుసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. నిన్నటి కథలో మనకి నారదుడు ప్రాచీన బర్హికి ఏ విధంగా పురంజనుడు పురాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత పురంజనుని అనే ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. తర్వాత ఎంతమంది సంతానాన్ని కన్నాడు. ఏ విధంగా వృద్ధాప్యానికి గురయ్యాడు. అప్పుడు అక్కడికి భయం అనే గంధర్వుడు ఏ విధంగా ఎంటర్ అయ్యాడు. ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఆ విధంగా భయం అనే గంధర్వుడు కాలకన్యతోటి తన సోదరుడు జ్వరంతోనూ వ్యాధులు అనే తన సైన్యంతోటూ పురంజనుని పురం మీద పడ్డాడు. అప్పటికే 9 ద్వారాలు గల ఆ పురాన్ని రక్షిస్తున్న ఆ 5 తలల పాము యొక్క బలం క్షీణించిపోయింది. అయినా శక్తి కొద్దీ ఆ పురాన్ని రక్షిస్తూ ఉంది. అటువంటి పురం భయము, కాలము అనే ఇద్దరు బలవంతంగా ఆక్రమించుకున్నారు. కాలకన్యక ఆక్రమించగానే ఆ పురంలో ఉన్న పురంజనునికి శక్తి తగ్గిపోయింది. పురంజనుడు కాలకన్య ఆధీనంలోకి వెళ్ళిపోయాడు. ఇంతలో పురంజనునికి పురమునకు ఉన్న 9 ద్వారాల గుండా భయం అనే గంధర్వుని సైనికులు అనేక వ్యాధులు ఆ పురంలోకి ప్రవేశించాయి. ఆ పురమును పూర్తిగా నాశనం చేసేసాయి. అయినా గాని ఆయనకి పురంజని ఆవిడ భార్య గదా! ఆవిడ మీద మమకారం పోలేదు. గంధర్వుని సైనికులు పెట్టే బాధలను భరిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే పురంజనుడు క్షీణించిపోసాగాడో అతని భార్య, పుత్రులు, మనవలు, మనవరాళ్ళు, అతని సేవకులు అందరూ అతనికి సేవ చేయడం మానేశారు. అతని మొహం చూడడం కూడా ఇష్టపడట్లేదు వాళ్ళు. ఒక పక్క కాలకన్య, మరొక పక్క గంధర్వ సైనికులు తమ పురాన్ని నాశనం చేస్తుంటే ఏమీ చేయలేక చూస్తూ ఊరుకుండిపోయాడు పురంజనుడు. ఇదిలా జరిగిందేమిటి అని చింతిస్తున్నాడు. తన భార్య, పుత్రులు, పౌత్రులు తనను చీదరించుకుంటున్నా ఇంకా వారి మీద ప్రేమ చూపిస్తూ వారిని లాలిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఆ గంధర్వుని సోదరుడు జ్వరం అనేవాడు కూడాను పురంజనులో ప్రవేశించాడు. ఆ పురం అంతా వేడి పుట్టించింది. ఆ వేడికి పురం సలసలా కాగిపోతూ ఉంది. భార్యా పిల్లలు ఆ వేడికి తట్టుకోలేక అలలాడిపోతున్నారు. అప్పటిదాకా పురాన్ని కాపాడుతున్న 5 తలల పాము, కాలకన్య, భయం అనే గంధర్వుడు, అతని అనుచరుడు ఆ పురాన్ని ఆక్రమించి ధ్వంసం చేయడం, జ్వరంతో వేడి పుట్టడం చూసి తనలో తానే శోకించింది. ఆ పాము కంపించసాగింది. ఇంక తాను ఆ పురాన్ని రక్షించలేను అని అనుకుంది. ఇంకా ఆ పురాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. పురంజనుడి శక్తి అంతా హరించిపోయింది. అతని పురం అంతా శిథిలమైపోయింది. యవనులు అతని గొంతును ఆక్రమించారు. గొంతులో నుండి గురగుర శబ్దం రావడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఒక్కసారిగా పురంజనుడికి తన వాళ్ళంతా గుర్తు రాశారు. నేను ఈ పురాన్ని వదిలిపెట్టిపోతే వీళ్ళంతా ఏమవుతారు? ఎలా బతుకుతారు? నా భార్య వంటి అమాయకురాలు వీళ్ళందరినీ ఎలా పోషిస్తుంది? ఎన్ని కష్టాలు పడుతుందో అంటూ చింతించసాగాట. ఇంకా వీడు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని భయం అనే యవనరాజు మృత్యు అనే రూపంలో పురంజనుడి వద్దకు వచ్చాడు. ఆ యవనుడి భటులు ఆ పురంజనుడిని తాళ్లతో కట్టారు. ఈడ్చుకుపోతున్నారు. పురంజనుని అనుచరులు ఆ పురంజనుని వెంట కొంత దూరం పరిగెత్తారు. ఎప్పుడైతే పురంజనుడు యవన భటులు లాక్కు వెళ్ళిపోతున్నారు, అప్పటిదాకా ఆ పురాన్ని రక్షిస్తున్న 5 తల పాము అంటే 5 ప్రాణాలన్నమాట. ఆ పురాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. వెంటనే ఆ పురం కుప్పకూలిపోయింది. భూమిలో కలిసిపోయింది. ఆ యవన దూతలు పురంజనుని లాక్కెళ్తున్నారు. అదంతా చీకటిగా ఉంది. అప్పటిదాకా పురంజనుడికి తన పేరు లేని స్నేహితుడు గుర్తు రాలేదు. పురంజనుడిని ఆ ప్రకారంగా లాక్కుపోతుంటే దారిలో అంతకుముందు పురంజనుడు యజ్ఞాలు, యాగాలు చేస్తూ యజ్ఞయాగాల్లో నిర్దాక్షిణ్యంగా చంపిన పశువులు అన్నీ కొమ్ములతోటి పొడిచి చంపుతున్నాయట. అది భరించలేక హృదయ విదారకంగా అరుస్తున్నాడు ఆయన. యవన భటులు ఇదేమీ లక్ష్య పెట్టకుండా పురంజనుని నేల మీద ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు. ఆ పురంజనుడు చనిపోయే సమయంలో కూడా తన భార్య గురించి తలుచుకుంటూ ఉండడం చేత మరుజన్మలో ఒక స్త్రీగా జన్మించాడు. విదర్భరాజు కుమార్తెగా జన్మించాడు. విదర్భరాజు ఆ కన్యను వీరుడు, పరాక్రమవంతుడు అయిన మలయధ్వజుడు అనే రాజుకిచ్చి వివాహం చేశాడు. వారికి ఒక కుమార్తె. 7 కుమారులు జన్మించారు. ఆ 7 కోటానుకోట్ల మంది సంతానం కలిగారు. మలయధ్వజుడు తన కుమార్తెను అగస్త్యునికిచ్చి వివాహం చేశాడు. వారికి దృఢచ్యుతుడు అనే కుమారుడు కలిగాడు. వార్ధాక్యం రాగానే మలయధ్వజుడు వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. ఆయన భార్య కూడాను
ఆయన వెంట వెళ్ళింది. మలయధ్వజుడు కులాచలము అనే ప్రదేశంలో ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉన్నాడు. ఆ ప్రదేశంలో చంద్రరస, తామ్రవర్ణి, వటోదకము అనే నదులు ప్రవహిస్తున్నాయి. ఆ నదుల్లో స్నానం చేసి తన మలినాల్ని పోగొట్టుకున్న మలయధ్వజుడు తపస్సు చేయసాగాడు. కందమూలాల్ని, జలాన్ని ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేస్తున్నాడు. ఇంద్రియాలను, మనస్సును, ప్రాణాలను జయించి ఆ పరమాత్మ యందే మనస్సుని లగ్నం చేశాడు. దేహం మీద అభిమానాన్ని విడిచిపెట్టాడు. తాను వేరు దేహం, వేరు భావం అన్నది మర్చిపోయాడనమాట. ఆ విషయం తెలియని భార్య విదర్భరాజు పుత్రిక ఆయనకు యథావిధిగా సేవలు చేస్తూ ఉంది. ఆయన పాదాలను ఆమె చల్లగా తగిలాయి. మలయధ్వజుడు చనిపోయాడని ఆవిడ గ్రహించింది. పెద్ద పెట్టున ఏడవసాగింది. ఓ రాజా, ఎందుకు పడుకున్నావు? లే లే, నీ ప్రజలు నీ కోసం ఎదురు చూస్తున్నారని వారి మొర ఆలకించమని, దర్శనమిమ్మని ఏడ్చింది. ఎంత ఏడ్చినా ఆయన తిరిగి రాలేదు. చితి మీద ఆయన శరీరాన్ని పెట్టింది. చితిలో దూకి భర్తను అనుసరించవలనని అనుకుంది. ఆ సమయంలో అక్కడికి ఒక వ్యక్తి బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. ఆమెను చితిలో దూకకుండా ఆపాడు. అమ్మా, నువ్వెవరు? ఎవరి భార్యవు? ఈ చితి మీద ఉన్న పురుషుడెవరు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఈ చితిలో ఎందుకు దూకబోతున్నావు అని అడిగాడు. ఆ విదర్భ పుత్రి ఆ బ్రాహ్మణి వంక అదే పనిగా చూస్తోంది. ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి, మిత్రమా, నన్ను గుర్తుపట్టలేదా? నేను నీ స్నేహితుడను. ఇదివరకు మన ఇద్దరం మంచి స్నేహితులం, గుర్తుందా అని అడిగాడు. ఇప్పుడు మీరు గుర్తు తెచ్చుకోండి. మనం పురంజనుడి కథ చెప్పుకున్నప్పుడు పురంజనుడికి ఒక స్నేహితుడున్నాడు. కానీ ఆ స్నేహితుడికి పేరు లేదు అని చెప్పుకున్నాం కదా! ఆ పేరు లేని స్నేహితుడే ఈ బ్రాహ్మణ రూపంలో వచ్చాడనమాట. మిత్రమా, నేను నీకు గుర్తుండనులే. నువ్వు ఎప్పుడో మర్చిపోయి ఉంటావు. పోనీ నువ్వు నన్ను మర్చిపోయినా కనీసం ఒకప్పుడు నాలాంటి స్నేహితుడు ఒకడు ఉన్నాడని జ్ఞాపకం తెచ్చుకో. ఏమిటి ఇంకా గుర్తు రాలేదా? నువ్వు నేను హంసలం. మన ఇద్దరం జంటగా మానస సరోవరంలో విహరించేవాళ్ళం. అప్పుడు మనకు ఏ పురమో, గృహమో లేదు. హాయిగా విహరించేవాళ్ళం. మిత్రమా, హంసగా ఉన్న నీకు ప్రాపంచిక సుఖాలు, కామభోగాలు అనుభవించాలని ఆసక్తి కలిగింది. దాంతో నా నుంచి నువ్వు విడిపోయావు. ఈ సంసారంలో పడ్డావు. నీ కోరికలు తీర్చడానికి తగిన పురం కొరకు వెతకడం మొదలుపెట్టావు. అప్పుడు నీకు ఒక స్త్రీ అంటే ప్రకృతి కనబడింది. ఆమె నిర్మించిన పురంలో అంటే దేహంలో నువ్వు ప్రవేశించావు. మిత్రమా, పురానికి 9 ద్వారాలు, రక్షణగా 5 తలల పాములు అంటే 5 ప్రాణాలు, చుట్టూ 5 ఉద్యానవనాలు అంటే 5 కర్మేంద్రియాలు. ఆ పురంలో 6 కులములు అంటే 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు. ఆ పురానికి 3 ప్రహారీ గోడలు, నీరు, అగ్ని, పదార్థం ఉన్నాయి కదా! ఆ పురంలో నువ్వు ప్రవేశించావు. విషయవాంఛలకు లోబడి అన్ని కోరికలను తీర్చుకున్నావు. నువ్వు స్త్రీ కొరకు ఆరాటపడ్డావు. అన్ని కష్టాలను అనుభవించావు. నిజానికి నువ్వు ఏమీ కావు. అంతా మాయ. అది కూడా నా శక్తి వలన కలిగిన మాయ. మిత్రమా, నిజానికి నువ్వు నేను ఒకటే. ఇద్దరికీ భేదం లేదు. ఇద్దరం పరిశుద్ధులమే. నేను పరమాత్మనే, జీవుడను. నువ్వు కూడా అంతే. బ్రాహ్మణ వేషంలో ఉన్న ఆ పరమాత్మ పలికిన పలుకులు విన్న విదర్భ రాజకుమారి దేహంలో ఉన్న జీవుడు తన స్వస్వరూపాన్ని తెలుసుకున్నాడు. ఇద్దరూ ఒకే హంస రూపం అన్న జ్ఞానం కలిగింది. ఇందులో అంతరార్థం ఏమైనా మీకు అర్థమైందా? మనం బాహ్య ప్రపంచంలో ఉన్న కర్మల్లో పడి కొట్టుకుంటున్నాం. అటువంటి విషయాలను అర్థం చేసుకునే శక్తి మనకు లేదు. కాబట్టి దీనిలో ఆంతర్యము, అంతరార్థము చక్కగా తెలుసుకోండి ఇప్పుడు. పురంజనుడు అనే అతను పురుషుడు అనగా జీవుడనమాట. ఆ పురుషుడు తాను చేసిన కర్మల ఫలితంగా దేహాల్ని పొందుతుంటాడు. అవే 2 పాదములు, 4 పాదములు, అనేక పాదములు. అసలు పాదములు లేని దేహి అంటే జంతువు. ఈ దేహాలను అనే పురంలో జీవుడుంటాడు. జీవుడు తాను ధరించిన దేహం ద్వారా తెలియబడుతుంటాడు. కాబట్టే పురంజనుడు అని పేరు. పురుషునకు ఒక స్నేహితుడున్నాడు. అతనికి పేరు లేదు అని చెప్పాం కదా! ఆ స్నేహితుడే పరమాత్మ. దేహదారులైన పురుషులు ఆ పరమాత్మను ఎటువంటి పేరుతో గాని, రూపంతో గాని, గుణంతో గాని తెలుసుకోలేరు. అందుకని పరమాత్మకు పేరు, రూపం, గుణం 2 లేవన్నమాట. ప్రతి దేహానికి 9 ద్వారాలుంటాయని చెప్పాం. అందుకే 9 ద్వారముల పురము అని చెప్పుకున్నాం మనం. ఆ 9 ద్వారాలతోనే 4 గుడ్డివైన చేతులు, కాళ్లతోనూ జీవుడు ప్రాపంచిక సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు అని చెప్పుకున్నాం. ఆ పురం దగ్గర ఒక స్త్రీ ఉందని చెప్పాను. ఆమెయే బుద్ధి. ఆమెను పురంజని అని కూడా పిలుస్తారు. ఈ బుద్ధిని ఆధారం చేసుకొని జీవుడు బయట ప్రపంచంలో ఉన్న వస్తువుల్ని ఇది నాది, నీది అని అనుభవిస్తుంటాడు. జ్ఞానేంద్రియములే పురంజనుని స్నేహితులు.
జీవుడు జ్ఞానేంద్రియాలతోటి, జ్ఞానంతోటి కూడిన కర్మలు చేస్తుంటాడు. నీకు 5 తలల పాములని చెప్పుకున్నాం మనం. అదే 5 విధములుగా దేహంలో సంచరిస్తున్న ప్రాణం. పంచప్రాణాలనమాట. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలని చెప్పాం. వాటికి అధినేత మనస్సు. వాటిని భటులు నాయకుడు అని చెప్పారు. ఆ నాయకుడు బలవంతుడు. అలాగే మనస్సు కూడా చాలా బలమైంది. నీకు పాంచాల రాజ్యం మధ్య ఉన్న 9 ద్వారాల పురం అని చెప్పాం గదా! పాంచాల దేశం అంటే శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాలు వీటిని అనుభవిస్తున్నది ఈ దేహం. ఇక 9 ద్వారాలు అనగా 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు. ఈ జంట ద్వారాలు పక్కపక్కనే ఉన్నాయి. నోరు మాత్రం ఒకటిగా ఉంది. అది కూడా మనం అందులో చెప్పుకున్నాం. కింది వైపు ఉన్న 2 ద్వారాలు అనగా జననాంగం, విసర్జకావయం పక్కపక్కనే ఉంటాయి. ఇవి నవద్వారాలు. దేహంలో ఉన్న జీవుడు ఈ 9 ద్వారాల గుండా బయటకు వెళ్తూ ఉంటాడు. బయట ఉన్న శబ్ద, స్పర్శ, రూప, రసగంధాల్ని గ్రహిస్తుంటాడు. ఆ ద్వారాలకు పేర్లు కూడా చెప్పుకున్నాం మనం. అవేమిటి? ఖద్యోతము, ఆవిర్ముఖము అనే 2 కళ్ళకి పేర్లు. అవి బయట ఉన్న దృశ్యాలను, రూపాలను చూస్తుంటాయి. వాటిని విభ్రాజితాలు అంటుంటారు. అలా చూడ్డానికి ద్యుమనుడు అనే వెలుగు మిత్రుడి సహాయం అన్నమాట అది. అది కనబడుతుంటుంది. ఇక 2 ముక్కు రంధ్రాలు నళిని, నాళిని అని పేర్లు చెప్పుకున్నాం. వాటి గుండా సౌరభ దేశానికి వెళ్తూ ఉంటాడని చెప్పాం. అంటే ముక్కుతోటి బయట ఉన్న వస్తువుల వాసనలు చూస్తూ ఉంటాడు. దానికి మిత్రుడు అవధూత అంటే వాసన చూసే శక్తి అని. ముఖ్యం అనే ద్వారం గురించి చెప్పాం. అదే నోరు. అదే వాక్ ఇంద్రియం. దాని ద్వారా రసాన్ని గ్రహిస్తాం. అంటే ఆహారాన్ని తీసుకుంటాం. అది కాకుండా వాక్‌చిత్తితోటి మాట్లాడగలుగుతాం. అంటే నోటితో ఆహారం తీసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం. తర్వాత తలకు అటు ఇటు 2 చెవి రంధ్రాలున్నాయి. కుడి పక్క చెవి పేరు పితృహు, ఎడమ పక్క చెవి పేరు దేవహు. కుడి చెవితో కర్మకాండల గురించి శాస్త్రాలు అన్నీ వింటాడు. ఎడమ చెవితో జ్ఞానకాండల గురించి శాస్త్రాలు వింటూ ఉంటాడు. ఇక కింది భాగంలో ఉన్న 2 ద్వారాలున్నాయి. అవి జననాంగం, విసర్జకావయం. జననాంగం అంటే స్త్రీ, పురుష జననాంగం. వీటి సంయోగం చేత ఆనందం కలుగుతుంది. సంతానోత్పత్తి కలుగుతుంది. విసర్జకావయం అనగా మలద్వారం నిరుతి. అది నరక ద్వారంతో సమానం. ఇవి 9 ద్వారాలు. ఇవి కాకుండా ఇద్దరు అంధులు అనగా గుడ్డివాళ్ళు ఉంటారని చెప్పాం. అవే చేతులు, కాళ్ళు. చేతులు పనులు చేస్తాయి. కాళ్ళు ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్తాయి. ఈ పురంలో అంతఃపురం ఉందని చెప్పాం గదా! అదే హృదయం. దానినే మనస్సు, విషూచి అని కూడా అంటుంటారు. అది అంతటా తిరుగుతూ ఉంటుందని చెప్పాం. ఈ పురుషుడు ఈ అంతఃపురం అనే మనస్సుతోటి సుఖం, హర్షము, సంతోషము మొదలైన ఆహ్లాదకరమైన విషయాలన్నీ అనుభవిస్తుంటాడు. ఆ పురంజనుడు ఒక స్త్రీని వివాహమాడాడు. ఆవిడతో సుఖాలు అనుభవిస్తున్నాడని చెప్పాం కదా! ఆవిడే బుద్ధి. పురంజనుడు కూడా ఆమె ఏం చేస్తే అదే చేసేవాడని చెప్పుకున్నాం గదా మనం. జీవుడు బుద్ధి ఎలా ఆడిస్తే అలా ఆడుతూ ఉంటాడు. బుద్ధికి ఏం తోస్తే అది చేస్తూ ఉంటాడు. ఓ ప్రాచీన బర్హి మహారాజా! ఆ పురంజనుడు రథం మీద కూర్చుని వేటకు వెళ్ళాడని కూడా చెప్పుకున్నాం కదా! అంటూ నారదుడు ఆయనకు చెప్తున్న కథలో సారాంశం మనం కూడా విందాం. ఆ రథమే ఈ దేహం. ఇంద్రియముల ద్వారా కలిగిన కోరికలకు దానికి కట్టిన గుర్రాలు. పాపము, పుణ్యము దానికి చక్రాలు. సత్వ, రజస్, తమో గుణాలు దానికి కట్టిన పతాకాలు. గుర్రాలకు కట్టిన తాళ్ళు పంచప్రాణాలు. మనసే ఆ గుర్రాలకు కట్టిన పగ్గం. ఆ రథాన్ని బుద్ధి అనేవాడు తోలుతాడు. ఆ దేహం అనే రథంలో జీవుడు హృదయం అనే స్థానంలో కూర్చుంటాడు. సుఖము, దుఃఖము, శోకము, మోహము అన్నీ నొగలు. సప్త ధాతువులు ఆ రథానికి ఉన్న 7 ఆవరణలు. 10 ఇంద్రియాలు ఆ పురంజనుని సేన. అటువంటి రథాన్ని ఎక్కిన జీవుడు ఎండమావులనే మృగాల్ని వేటాడడానికి బయలుదేరాడు. అంటే కోరికలు తీర్చుకోవడానికి ప్రపంచం మీద పడ్డాడు అని అర్థం అన్నమాట. ఆ కోరికలు ఎండమావుల్లాంటివి. రూపం లేనటువంటివి. వాటి వెంట పరిగెడితే ఆ కోరికలు దుఃఖాన్ని కలుగజేస్తాయి. పురంజనుడు కూడా విచక్షణ లేకుండా వేటాడి దుఃఖాన్ని పొందాడు. చండవేగుడనే గంధర్వుడు ఆ పురంలోకి జొరబడి నాశనం చేశాడన్నాం కదా! ఆ చండవేగుడి సంవత్సరం. ఆ చండవేగుడికి 360 మంది నల్లటి, తెల్లటి పరిచారికలు అనుకున్నాం గదా! వారే రాత్రి పగలు. తరువాత నీకు కాలకన్య గురించి కూడా చెప్పాను గదా! ఆ కాలకన్య ఎవరో కాదు. వృద్ధాప్యం అంటే ముసలితనం. క్రమక్రమంగా దేహాన్ని ఆక్రమిస్తుంది. దేహంని, అవయవాల్ని బలహీనపరుస్తుంది. అందుకే మానవులు ముసలితనం అంటే భయపడతారు. ఎవరూ ముసలితనాన్ని ఆహ్వానించరు. నిత్య యవ్వనులుగా ఉండాలనుకుంటారు. కాలకన్య సోదరిగా స్వీకరించాడు భయం అనగానే మృత్యు భయం అనే యవనుడనమాట. మనిషికి
దేనికి భయపడదు. కానీ చావుకి మాత్రం భయపడతాడు. వృద్ధాప్యం మరణానికి ద్వారం వంటిది. అందుకే వృద్ధాప్యాన్ని సోదరిగా స్వీకరించాడు. మహారాజా, ఇక జ్వరం ఇది 2 రకాలు. వేడి ఎక్కువైతే వచ్చే జ్వరం ఉష్ణ జ్వరం, చల్లదనం ఎక్కువైతే వచ్చే జ్వరం చలి జ్వరం. ఈ జ్వరాల తీవ్రం అయితే మరణానికి దారితీస్తాయి. అందుకే మృత్యువుకి సోదరుడు జ్వరం అని ఇందులో మనం చెప్పుకున్నాం. మహారాజా, ఈ ప్రకారం జీవుడు ఈ దేహంలో ఉండి తనకు తానుగా తెచ్చుకునే దుఃఖాలు, ఇతరుల వలన కలిగిన దుఃఖాలను, దైవికంగా కలిగే దుఃఖాలు, ఈ 3 రకాలైన దుఃఖాల్ని అనుభవిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆకలి, బాధ, దాహం బాధ, అవయవాలు పనిచేయకపోవడం వల్ల వచ్చిన గుడ్డితనం, కుంటితనం, చెవుడు, మూగ మొదలైన బాధలు అనుభవిస్తూ ఉంటాడు. అంతేకాకుండా వల్లమాలిన కోరికలతోటి సతమతమవుతూ ఉంటాడు. ఈ జీవుడు నూరేండ్లు ఈ 9 ద్వారాల పురంనే దేహంగా భావించి అందులో బందీగా ఉండిపోతున్నాడు. ఈ జీవుడు స్వయంగా ప్రకాశించే గుణం కలవాడు. కానీ ఈ ప్రకృతి గుణాలకి లోబడి స్వయం ప్రకాశత్వాన్ని కోల్పోయాడు. కాబట్టే ఆయన పాపకర్మలు చేస్తాడు. ఆ పాపకర్మలను బట్టి మరుసటి జన్మలో వివిధ రకాలైన దేహాలు పొందుతుంటాడు. ఎక్కువగా పుణ్యకర్మలు చేస్తే స్వర్గలోకంలోనూ మొదలగు పుణ్యలోకాలు పొందుతాడు. పాపకర్మలు చేస్తే వివిధ రకాలైన జంతువులుగాను, పశువులుగాను, పక్షులుగాను జన్మిస్తాడు. పుణ్యము, పాపము కలిపి చేసిన వాడి మనిషి జన్మ ఎత్తి ఆ పుణ్య పాపాల ఫలాన్ని అనుభవిస్తుంటాడు. ఈ మానవ జన్మలో కూడా ఒక్కోసారి పురుషుడుగాను, ఒక్కోసారి స్త్రీగాను పుడుతూ ఉంటాడు. ఎవరి కర్మ ఫలాన్ని బట్టి వారు మరో జన్మ పొందుతూ ఉంటారు. ఓ మహారాజా, ఒక కుక్క ఉంది. దానికి ఆకలి వేసింది. ఎవరైనా ఇంత ముద్ద పెట్టకపోతారా అని ఇంటి ముందుకెళ్తుంది. కొంతమంది జాలి తలచి అన్నం పెడతారు. కొంతమంది కర్ర తీసుకుని కొడతారు. అంతా అది చేసుకున్న ప్రారబ్ధం వల్ల జరుగుతుంది. అలాగే ఈ దేహంలో ఉన్న జీవుడు కూడా తన కోరికలు తీర్చడానికి మంచి మార్గాలు, చెడు మార్గాలు తొక్కుతూ ఉంటాడు. వాటి ఫలితంగానే స్వర్గ నరకలోకాలు జన్మ, పశు జన్మ, మనిషి జన్మ ఎత్తుతూ ఉంటాడు. సుఖాల్ని, దుఃఖాల్ని అనుభవిస్తూ ఉంటాడు. దేహదారులందరికీ దుఃఖములు సహజంగా కలుగుతుంటాయి. వాటికి శాస్త్రాల్లో మార్గాలు చూపబడ్డాయి. కానీ జీవుడు వాటిని పాటించడు. తనకు తానుగా దుఃఖంలో చిక్కుకుపోతూ ఉంటాడు. ఇంకొక విషయం చెప్తాను. ఒక దుఃఖాన్ని పోగొట్టడానికి మరొక కర్మ చేస్తాడు జీవుడు. ఆ కర్మ వల్ల దుఃఖం పోదు. మరొక దుఃఖం వస్తుంది. ఎందుకంటే కర్మ దాని వలన కలిగే దుఃఖము, ఆ దుఃఖం పోవడానికి చేసే మరొక కర్మ, ఇవన్నీ అజ్ఞానం, అవిద్య వల్ల కలిగినవి. ఒకడికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఏదో భయంకరమైన దృశ్యం చూశాడు. ఆ భయం పోవడానికి మరొక కల కన్నాడు. అందులో మరొక భయానక దృశ్యాన్ని చూశాడు. వాడి భయం మరింత ఎక్కువైంది. ఒక స్వప్నం వల్ల కలిగిన భయం పోవడానికి నిద్రలేచి మొహం కడుక్కుని కాసేపు మెలుకుని ఉంటే ఆ భయం పోతుంది. కానీ మరలా అదే రకమైన మరొక కలను కంటే ముందు ఉన్న భయం కూడా రెట్టింపవుతుంది. వీటన్నిటికీ కారణం అవివేకం, అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా పోవాలంటే పరమాత్మ యందు అచంచలమైన నిర్మలమైన భక్తి కలిగి ఉండడమే ఉత్తమ మార్గం. దీనికి మించిన ఉపాయం మరొకటి లేదు. పరమాత్మ యందు భక్తి కలిగి ఉంటే అజ్ఞానం పూర్తిగా నశిస్తుంది. జీవుడు దేనికి భయపడ్డు నిశ్చితగా ఉంటాడు. పరమాత్మ యందు భక్తి కలిగి ఉంటే జ్ఞానం దానంతటదే కలుగుతుంది. దానికి కావాల్సింది ఏంటంటే మహారాజా, నిరంతరం ఆ పరమాత్మకు సంబంధించిన కథలు వినడం, ఆయనను కీర్తించడం, సత్సంగత్యం చేయడం. మానవునికి సహజంగా ఆకలి, దాహం కలుగుతూ ఉంటాయి. మానవుడు తనలో పుట్టిన అన్ని రకాలైన ఆకలి, దాహాన్ని అంటే ధన దాహం, అధికార దాహం, కామదాహం ఇలాంటి మొదలైన అన్నింటినీ తీర్చుకోవడానికి శ్రమ పడుతూ ఉంటాడు. పరమాత్మ గురించి తెలుసుకోవడానికి అతనికి తీరిక ఉండదు. హరికథలను వినడానికి ఎటువంటి ఆసక్తి చూపించడు. ఇంతెందుకు ప్రజాపతులకు అధిపతి అయిన బ్రహ్మ, మనువులు, దక్షుడు మున్నగు ప్రజాపతులు, సనకాదులు, మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్తుడు, క్రతువు, భృగువు, వశిష్ఠుడు నా వంటి వారు కూడా ఈ కోరికలకు అవి తీరకపోతే కోపానికి, అసూయకి వశులు అవుతున్నారు. ఆ పరమాత్మ గురించి పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. కానీ తాము తెలుసుకున్నామన్న భ్రమలో ఉంటున్నారు. వేదాలు అనంతాలు, వాటికి శబ్ద బ్రహ్మలు అని పేరు. ఆ వేదాల్లో ఉన్న మంత్రాలను వేరు విధంగా అర్థం చేసుకుని ఇంద్రుడు మొదలగు వివిధ దేవతలను పూజిస్తూ ఆ పరమాత్మ యొక్క అసలు తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అలా కాకుండా పరమాత్మ మీద భక్తిని పెంపొందించుకొని జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయడానికి ప్రయత్నం చేసేవాడే ఆయనని చేరుకోగలుగుతాడు అంటూ ప్రాచీన బర్హికి నారదుడు చెప్తూ ఇంకా అన్నాడు, నీవేం చేశావో చెప్పు. ఇన్ని యజ్ఞాలు చేశానని గర్వంగా చెప్పుకుంటున్నావు. యజ్ఞకాలంలో నీవు పరిచిన దర్పలో ఈ భూమి నిండిపోయిందని గొప్పలు చెప్పుకుంటున్నావు. నీవు కేవలం నీ గొప్పతనాన్ని చాటుకోవడానికి ఇన్ని యజ్ఞాలు, యాగాలు చేశావు గాని భగవంతుడి మీద భక్తి కాదు కదా. కాబట్టి ఇవన్నీ నిష్ప్రయోజనం అని అన్నట్ట.
ఆ తర్వాత మనకి బర్హి ఏం సమాధానం చెప్పాడు? ఆయన ఇంకా ఏమన్నారు అన్నది వచ్చే గదిలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.